అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ టిప్స్. మనకు ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు ఏ ఆరోగ్య సమస్యకి ఏ డాక్టర్ని సంప్రదించాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని కొరకు డాక్టర్ స్టడీ మీద కొంత ప్రాథమిక అవగాహన ఇంపార్టెంట్. ఎంబీబీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ మరియు బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. ఈ ఎంబీబీఎస్ కోర్సుని కంప్లీట్ చేయడానికి 5.5 years పడుతుంది. ఓకే, ఒక వ్యక్తికి ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత అతను మెడిసిన్ సైడ్ స్పెషలైజేషన్ చేయాలనుకుంటే ఎండీని సెలెక్ట్ చేసుకుంటాడు. అలా కాకుండా సర్జికల్ సైడ్ స్పెషలైజేషన్ చేయాలి అంటే కనుక ఎంఎస్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఎండి మరియు ఎంఎస్ అనేవి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కింద భావించాలి. ఎండి స్పెషలైజేషన్లో జనరల్ మెడిసిన్ స్పెషలైజేషన్ చేస్తే అతన్ని ఫిజిషియన్ కింద మనం పిలుస్తాం. అయితే అదేవిధంగా ఎండి స్పెషలైజేషన్లో కొంతమంది కార్డియాలజీని సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది పల్మనాలజీని సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది పీడియాట్రీని సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది సైకాట్రీని సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది డెర్మటాలజీని సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా ఎండి స్పెషలైజేషన్లో కొన్ని విభాగాలు ఉంటాయన్న విషయం మీరు గుర్తించాలి. ఓకే, ఒక వ్యక్తి ఎంబీబీఎస్ అనే డిగ్రీని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎండి అనే స్పెషలైజేషన్ చేశారు అనుకుందాం. అయితే ఈ వ్యక్తి సూపర్ స్పెషలైజేషన్ కోర్సు కూడా చేయాలనుకుంటే డిఎం అనే కోర్సుని చేస్తాడు. ఇక్కడ డిఎం అనే కోర్సు సూపర్ స్పెషలైజేషన్ కోర్సు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎంబీబీఎస్ అనేది డిగ్రీ అయితే ఎండి అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అవుతుంది, డిఎం అనేది పిహెచ్డి అవుతుంది. ఒక వ్యక్తి మెడిసిన్ సైడు సూపర్ స్పెషలైజేషన్ కోర్సు చేయాలి అనుకుంటే అతడు ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ చేయాలి, తర్వాత స్పెషలైజేషన్ ఎండి చేయాలి, తర్వాత సూపర్ స్పెషలైజేషన్ డిఎం చేయాలి. ఓకే, తద్వారా మీకు ఏమర్థమవుతుంది? ఒక వ్యక్తి ఎంబీబీఎస్ మరియు ఎండి డిఎం చేస్తే అతనికి ఆ కన్సర్న్ సబ్జెక్ట్లో వ్యాస్ట్ నాలెడ్జ్ ఉంటుందన్న విషయం మీరు గుర్తించాలి. అదేవిధంగా ఒక వ్యక్తి ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఎంఎస్ అనే స్పెషలైజేషన్ కోర్సు చేసి తర్వాత ఎంసీహెచ్ అనే సూపర్ స్పెషలైజేషన్ కోర్సు చేస్తే సర్జికల్ సైడు ఇతనికి వ్యాస్ట్ నాలెడ్జ్ ఉంటుందన్న విషయం మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇక్కడ ఎండి ఎంఎస్ అనేవి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్తో పోల్చొచ్చు, డిఎం మరియు ఎంసీహెచ్ని పిహెచ్డీలతో పోల్చొచ్చు. అయితే మెడికల్ టర్మ్స్లో ఎండి మరియు ఎంఎస్ అనేవి స్పెషలైజేషన్స్ అవుతాయి, డిఎం మరియు ఎంసీహెచ్ అనేవి సూపర్ స్పెషలైజేషన్స్ అవుతాయి. ఓకే, కొన్ని సందర్భాల్లో డాక్టర్ గారి యొక్క క్వాలిఫికేషన్ మనం పరిశీలించినప్పుడు ఎండి మరియు ఎంఎస్ ప్లేస్లో డిఎన్బి అని ఉంటుంది. ఆ డిఎన్బిని కూడా ఎండి మరియు ఎంఎస్తో ఈక్వలెంట్ కింద భావించవచ్చు. ఆ డిఎన్బి అంటే డిప్లొమాట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ సెట్ ద్వారా వచ్చిన వ్యక్తులు. ఓకే, అదేవిధంగా ఎండి ప్లేస్లో డిప్లొమా కోర్సులు కూడా చేసిన వాళ్ళు ఉంటారు. ఆ డిప్లొమా కోర్సెస్ను ఒకసారి ఇక్కడ పరిశీలించండి. మీరు డాక్టర్స్ యొక్క నేమ్ ప్లేట్లో ఇవి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. డిసిహెచ్ అంటే డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్, డిపిఎం అంటే డిప్లొమా ఇన్ సైకియాట్రిక్ మెడిసిన్, డిటిసిడి అంటే డిప్లొమా ఇన్ ట్యూబర్క్యులోసిస్ అండ్ చెస్ట్ డిసీజెస్, డిజిఓ అంటే డిప్లొమా ఇన్ గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్, డిడివిఎల్ అంటే డిప్లొమా ఇన్ డెర్మటాలజీ, వెనీరియాలజీ అండ్ లెప్రసీ. ఓకే, ఇవన్నీ డిప్లొమా కోర్సెస్. అయితే మనం డాక్టర్ని చూస్ చేసుకున్నప్పుడు వేటిని పరిగణలో తీసుకోవాలనేది ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనకు కోల్డ్, కఫ్, జ్వరము లాంటి సమస్యలు వచ్చినప్పుడే కాకుండా రిమైనింగ్ అవయవాల్లో ప్రాథమికంగా సమస్య తలెత్తినప్పుడు మనం ఎండి జనరల్ మెడిసిన్ని కలవచ్చు. ఈయన్నే జనరల్ ఫిజిషియన్ అని కూడా అంటాం. ఓకే, ఈయన్ని కలిసినప్పుడు రోగిని క్షుణ్ణంగా పరిశీలించి లక్షణాలను బట్టి రోగ నిర్ధారణ చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తారు. అవసరమైన సందర్భంలో కొన్ని రకాల టెస్టులు కూడా చేయించడం ద్వారా రోగ నిర్ధారణ చేసి దానికి తగు చికిత్స చేయడం ద్వారా ఆ రోగం నుంచి విముక్తి పొందేటట్లు చేస్తారు. అవసరమైన సందర్భాల్లో స్పెషలిస్ట్కి కూడా రెఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ప్రధాన అవయవాలకు సమస్య వచ్చినప్పుడు ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఏ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయాలనేది చూద్దాం. ఓకే, ఇనీషియల్గా డైజెస్టివ్ సిస్టమ్ తీసుకుందాం. డైజెస్టివ్ సిస్టంలో ప్రధాన భాగాల కింద వేటిని చెప్తాం? ఆహార వాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, కాలేయము, గాల్ బ్లాడర్ పిత్తాశయము, అదేవిధంగా ప్యాంక్రియాస్, ఇవన్నీ డైజెస్టివ్ సిస్టంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఓకే, ఈ డైజెస్టివ్ సిస్టంలో ఏదైనా ఆర్గాన్కి ప్రాబ్లం వస్తే మనం బెస్ట్ చాయిస్ కింద దేన్ని చెప్పుకుంటామంటే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ని చెప్పుకుంటాం. ఓకే, ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ మరియు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అనే 2 విభాగాలు ఉంటాయి. ఇందులో మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ మెడిసిన్లో ఎక్స్పర్ట్ అవుతారు, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ
సర్జరీలో ఎక్స్పర్ట్ అవుతారు. ఓకే. సో ఇనీషియల్గా మనకి ఈ ఆర్గాన్స్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీని కలవడం ద్వారా ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకి జనరల్గా చాలా క్లియర్గా అర్థం కావడానికి ఒక 2 ఉదాహరణలు తీసుకుని చూద్దాం. ఓకే. ఒక వ్యక్తికి 24 గంటల నొప్పి వచ్చింది అనుకుందాం. దానికి గల కారణం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అపెండిక్స్. దీన్నే ఉండుకు అంటారు. ఓకే. దీన్ని 24 అవర్స్ పెయిన్ అంటాం కదా. దీంట్లో వచ్చే పెయిన్ ఏమంటారు? 24 అవర్స్ పెయిన్ అంటారు. ఓకే. ఈ విధంగా ఒక వ్యక్తికి 24 అవర్స్ పెయిన్ వచ్చినప్పుడు ఎవరిని కన్సల్ట్ చేయాలి? దీని గురించి క్షుణ్ణంగా చూద్దాం. ఈ ప్రాబ్లం కనుక మెడిసిన్తో క్యూర్ అవుతుంది, యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా క్యూర్ అయ్యేది అయితే కనుక, అంటే చాలా సందర్భాల్లో అపెండిసైటిస్ అనేది యాంటీబయాటిక్స్ ద్వారా క్యూర్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా సర్జరీ చేయాల్సి వస్తుంది. ఎనీహౌ ఇక్కడ యాంటీబయాటిక్స్ ద్వారా క్యూర్ అయ్యే సందర్భంలో అక్కడ మనం ఎండి జనరల్ మెడిసిన్ని కలవచ్చు, లేదా మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవచ్చు. ఇక్కడ బెస్ట్ చాయిస్ ఏది అని అడిగితే మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అన్న విషయం మీరు గుర్తించాలి. అయితే అది సర్జరీ ద్వారా క్యూర్ అవుతుందా, యాంటీబయాటిక్స్ ద్వారా క్యూర్ అవుతుందా అన్న విషయం మనకు తెలియదు. కాబట్టి ఇనీషియల్గా మనం అక్కడ లోకల్గా ఎండి జనరల్ మెడిసిన్ ఉంటే ఆయన్ని కలవచ్చు. ఓకే. మనకు అందుబాటులో మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉంటే ఆయన్ని కలవడం అనేది ఇంకా బెస్ట్ చాయిస్. ఓకే. ఒకవేళ ఈ 24 అవర్స్ పెయిన్ అనేది క్యూర్ కావాలి అంటే ఆపరేషనే ఆప్షన్ అనుకుందాం. అటువంటి సందర్భాల్లో మనకున్న ఆప్షన్స్ చూద్దాం. ఎంఎస్ జనరల్ సర్జన్ కలవచ్చు, లేదా సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవచ్చు. ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఏది అంటే సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. అంటే మనకు లోకల్గా మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ అందుబాటులో లేకపోతే ఎండి జనరల్ మెడిసిన్ని లేదా ఎంఎస్ జనరల్ సర్జన్ని కలవచ్చు. ఒకవేళ ఈ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మరియు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు అందుబాటులో ఉంటే బెస్ట్ ఆప్షన్స్ ఇవన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తికి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయనుకుందాం. దీన్ని గాల్ బ్లాడర్ అంటారు, తెలుగులో పిత్తాశయం. ఈ పిత్తాశయంలో రాళ్ళు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అది ఇబ్బంది పెడుతుంది. అంటే పెయిన్ లేనంత వరకు పిత్తాశయంలో రాళ్ళ వల్ల పెద్దగా భయపడే అవసరం లేదని నిపుణులు చెప్తారు. అయితే ఇది పెయిన్తో చాలా ఇబ్బంది పెట్టే సందర్భాల్లో ఎవరిని కలవాలి అంటే పిత్తాశయంలో రాళ్ళు ఉన్నప్పుడు దానికి పర్మనెంట్ సొల్యూషన్ కింద సర్జరీనే చెప్తారు నిపుణులు. అటువంటి సందర్భంలో ఎవరిని కలవడం కరెక్ట్ అంటే మనకున్న ఆప్షన్స్ చూద్దాం. గాల్ బ్లాడర్ స్టోన్స్ అనే ప్రాబ్లం నుంచి మనం విముక్తి పొందాలి అంటే అక్కడ పర్మనెంట్ సొల్యూషను ఆపరేషన్ అని చెప్తారు. అటువంటి సందర్భాల్లో మనకున్న చాయిస్ ఏంటి? ఎంఎస్ జనరల్ సర్జన్ని కలవడం లేదా సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవడం. ఇక్కడ బెస్ట్ చాయిస్ ఏదని చెప్తున్నానంటే నేను సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవడం అనేది బెస్ట్ చాయిస్. ఓకే. మనకు అందుబాటులో లేని పక్షంలో అక్కడ ఎంఎస్ జనరల్ సర్జన్ కూడా ఆ ప్రాబ్లమ్ని క్యూర్ చేస్తారన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కొంతమందికి ప్యాంక్రియాస్లో ప్రాబ్లం వస్తుంది. ఈ ప్యాంక్రియాస్లో ప్రాబ్లం వచ్చినప్పుడు బెస్ట్ ఆప్షన్ ఎవరు అంటే మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ లేదా సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. అదేవిధంగా చాలామందిలో ఫైల్స్ ప్రాబ్లం ఉంటుంది. ఫైల్స్ అంటే మూలశంక. అదేవిధంగా ఫిస్టులా అంటే మోషన్ వెళ్ళేటప్పుడు అక్కడ కొంచెం ఇన్ఫెక్షన్ రావడం వల్ల చాలా ఇబ్బంది పడతారు. దాన్ని ఫిస్టులా అంటాం. ఎక్కువ మందిలో ఫైల్స్, ఫిస్టులా మరియు ఫిజల్స్ అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి వారు క్యూర్ కావాలి అంటే ఎవరిని కన్సల్ట్ చేయాలనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. అటువంటి సందర్భంలో ఎవరిని కన్సల్ట్ చేయొచ్చు అంటే అక్కడ ఎంఎస్ జనరల్ సర్జన్ని కన్సల్ట్ చేయొచ్చు, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ చేయొచ్చు. బెస్ట్ ఆప్షన్ ఏది అంటే సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఓకే. మనకు వీరు అందుబాటులో లేనట్లయితే కనుక ఎంఎస్ జనరల్ సర్జన్ కూడా కలవడం ద్వారా ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే. అదేవిధంగా కొంతమందికి కాలేయంలో ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి లాంటి వైరల్ ఇన్ఫెక్టివ్ డిసీజెస్ రావచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కొంతమందికి మీరు కామెర్లు అన్న విషయం విని ఉంటారు. తద్వారా అంటే కాలేయం ఎఫెక్ట్ కావడం వల్ల కామెర్ల రూపంలో బయటపడుతుంది. ఎనీహౌ ఇటువంటి సందర్భాలు అంటే కాలేయానికి వచ్చే ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయడంలో కూడా మనం ఈ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని బెస్ట్ ఆప్షన్ కింద భావిస్తాం. ఇంకా బెస్ట్ ఆప్షన్ కావాలి మీకు అందుబాటులో ఉన్నారు అంటే కనుక కాలేయానికి సంబంధించి లేదా కాలేయానికి రెలవెంట్ అయిన అవయవాలకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఓకే. అయితే బెస్ట్ చాయిస్ కావాలి అంటే కనుక అక్కడ హెపటాలజిస్ట్ అనే విషయం గుర్తుంచుకోవాలి. అయితే హెపటాలజిస్టులు అన్ని చోట్ల అందుబాటులో ఉండకపోవచ్చు. అందుబాటులో ఉంటే మాత్రం కాలేయానికి దాని రెలవెంట్ అవయవాలకి సంబంధించి
బెస్ట్ చాయిస్ ఏది అంటే హెపటాలజిస్ట్ అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, మరొక ప్రధానమైన అవయవం గుండె గురించి చూద్దాం. మనకు గుండెకి సంబంధించి ప్రాథమికంగా సమస్య తలెత్తినప్పుడు మనం ఇనీషియల్గా ఎండి జనరల్ మెడిసిన్ని కలవవచ్చు. ఓకే, ఇక్కడ మీకు బెస్ట్ చాయిస్ కావాలి అంటే ఎండి డిఎం ఇన్ కార్డియాలజీ అనేది బెస్ట్ చాయిస్ కింద మనం చెప్పుకుంటాం. ఓకే, ఇక్కడ మీకు ఒక విషయం అర్థమై ఉండాలి. ఎంబీబీఎస్ ఎండి డిఎం అంటే వీరికి ఎంబీబీఎస్ అనే డిగ్రీతో పాటు ఎండి అనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ మరియు డిఎం అనే సూపర్ స్పెషలైజేషన్ కోర్స్ ఇది, అంటే పిహెచ్డితో కంపేర్ చేయొచ్చు. అంటే ఈ వ్యక్తి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఎండి కంప్లీట్ చేసి డిఎం కూడా కంప్లీట్ చేశారు అంటే ఆ సబ్జెక్ట్ మీద వ్యాస్ట్ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఈ కార్డియాలజీ విభాగంలో మనం ఎండి డిఎంఎన్ కార్డియాలజీని బెస్ట్ చాయిస్ కింద మనం తీసుకుంటాం. ఓకే, అయితే ఈ డిఎం కంప్లీట్ అయిన తర్వాత సబ్ స్పెషాలిటీ కింద కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తారు. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత వారు ఏమవుతారంటే ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అవుతారు. అంటే మనకు హార్ట్కి సంబంధించి ప్రాబ్లం ఉన్నప్పుడు బెస్ట్ చాయిస్ కింద మనం ఏం చెప్తాము అంటే ఎండి డిఎంఎన్ కార్డియాలజీ అయ్యింది కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అయితే కనుక ఆయన్ని సంప్రదిస్తే మంచిదన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. మనం ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు పీరియాడికల్లీ చేయించుకునే టెస్టుల్లో భాగంగా గుండెకి సంబంధించి లిపిడ్ ప్రొఫైల్ అనే బ్లడ్ టెస్ట్తో పాటు ఈసీజీ 2D ఎకో మరియు ట్రెడ్మిల్ టెస్టులు చేయించుకుంటే మంచిది. ఓకే, కనీసం లిపిడ్ ప్రొఫైల్ అనే బ్లడ్ టెస్ట్ అయినా చేయించుకోవాలి. ఓకే, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లో ఇప్పుడు చెడు కొలెస్ట్రాల్ వాల్యూ మరియు ట్రైగ్లిజరైడ్స్ వాల్యూ నార్మల్గా వస్తే ఓకే. చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ వాల్యూస్ నార్మల్ కన్నా ఎక్కువగా వస్తే కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వారు ప్రాథమిక స్థాయిలో కొన్ని ట్యాబ్లెట్స్ ద్వారా ఆ చెడు కొలెస్ట్రాల్ వాల్యూస్ని మరియు ట్రైగ్లిజరైడ్స్ వాల్యూని తగ్గేలాగా ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కొన్ని సందర్భాల్లో హార్ట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం అనిపించినప్పుడు మనం కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే ఆ సందర్భంలో తప్పనిసరిగా లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్తో పాటుగా ఈసీజీ 2D ఎకో మరియు ట్రెడ్మిల్ టెస్టులని కార్డియాలజిస్టులు చేస్తారు. ఇటువంటి సందర్భంలో ఈ ఈసీజీ 2D ఎకో ట్రెడ్మిల్ టెస్టుల్లో రిపోర్ట్లను పరిశీలించిన తర్వాత గుండెకి రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఏవైనా బ్లాక్స్ ఉన్నాయా లేదా ఆ నాళాలు బలహీనంగా ఉన్నాయా అన్న అనుమానం వస్తే వారు యాంజియోగ్రామ్కి సజెస్ట్ చేస్తారు. ఓకే, ఈ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు చేసే వర్క్ ఏంటో కూడా చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ వీరికి ఉండే క్వాలిఫికేషన్ ఏంటి? ఎండిడిఎం అంటే ఇక్కడ మెడికల్ ఎక్స్పర్ట్స్. అంటే చెస్ట్ ఓపెన్ చేయకుండా ఆ గుండెకి గల ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడంలో ఈ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు చాలా కీలక పాత్ర పోషిస్తారు. అంటే వీరు చేసే ప్రొసీజరు 2 మిల్లీమీటర్ ఇన్సెషన్తో కూడి ఉంటుంది. అంటే సపోజు మీరు ఈ మధ్యకాలంలో స్టెంట్ వేయడం అని వినే ఉంటారు. అదేవిధంగా అంటే స్టెంట్ వేయడానికి ముందు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో వచ్చిన బ్లాక్స్ని వీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అలా ఐడెంటిఫై చేయడానికి వీళ్ళు ఒక ప్రొసీజర్ని ఫాలో అవుతారు. ఆ ప్రొసీజర్ని ఏమంటామంటే మనం యాంజియోగ్రామ్ అంటాం. యాంజియోగ్రామ్ అనే ప్రొసీజర్ ద్వారా ఏం చేస్తారంటే గుండెకి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో వచ్చే బ్లాక్స్ని ఐడెంటిఫై చేస్తారు. గుండెకి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ రావచ్చు లేదా రక్తం గడ్డకట్టడం జరగచ్చు. ఈ బ్లాక్స్ అనేవి సాధారణంగా కొలెస్ట్రాల్ ద్వారా వస్తాయి. రక్తం గడ్డకట్టే సందర్భాలు కూడా ఉంటాయి. ఇటువంటి సందర్భాలని యాంజియోగ్రామ్ ద్వారా ఈ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు ఐడెంటిఫై చేస్తారు. ఓకే, ఈ యాంజియోగ్రామ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే మీకు ఇక్కడ యానిమేషన్లో రిప్రజెంట్ చేశాను, ఒకసారి గమనించండి. చేతి మణికట్టు నుంచి మన కుడి చేతి మణికట్టు దగ్గర రేడియల్ ఆర్టరీలో, అంటే రేడియల్ ఆర్టరీ అనేది ఒక ధమని, అక్కడ 2 మిల్లీమీటర్ ఇన్సెషన్ ద్వారా ఆ రేడియల్ ఆర్టరీని ఓపెన్ చేసి తద్వారా ఏం చేస్తారంటే ఒక ట్యూబ్ని మన గుండె యొక్క రక్తనాళాలకి పంపుతారండి. తర్వాత ఒక డైని పంపుతారు. తద్వారా గుండె యొక్క రక్తనాళాల్లో ఏ రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడ్డాయి మరియు క్లాట్స్ ఏర్పడ్డాయి అనేది ఎక్స్రే ద్వారా, అంటే ఎక్స్రే స్టడీ ద్వారా ఐడెంటిఫై చేస్తారు. దీన్ని ఏమంటామంటే మనం యాంజియోగ్రామ్ అంటాం. ఈ ప్రొసీజర్ చేయడానికి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరు అంటే ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు. అంటే ఈ యాంజియోగ్రామ్ చేసే ప్రొసీజర్నే కార్డియాక్ క్యాథరైజేషన్ అని కూడా అంటారు. ఓకే, ఈ విధంగా యాంజియోగ్రామ్ చేయడం ద్వారా ఈ గుండెకి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ లేదా ఈ క్లాట్స్ని ఐడెంటిఫై చేసి
దాని నుంచి క్యూర్ చేయడానికి చేసే ప్రొసీజరే యాంజియోప్లాస్టీ. ఈ యాంజియోప్లాస్టీ ద్వారా బ్లాక్ అయిన బ్లడ్ వెసల్ని లేదా నేరోగా ఉన్న బ్లడ్ వెసల్ని ఓపెన్ చేస్తారు. తద్వారా ఏంటంటే బ్లడ్ యొక్క ఫ్లో ఈ రక్తనాళం ద్వారా హార్ట్కి ఈజీగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ ప్రొసీజర్ని మనం యాంజియోప్లాస్టీ అంటాం. ఈ యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత స్టంట్ వేస్తారు. ఓకే, ఇది ఏ విధంగా జరుగుతుందనేది ఇక్కడ మీకు యానిమేషన్లో రిప్రజెంట్ చేశాను, ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ మీరు పిక్చర్ చూసిన అర్థమవుతుంది. ఇనీషియల్గా ఈ రక్తనాళంలో కొలెస్ట్రాల్ అడ్డుపడడం వల్ల ఈ రక్త ప్రవాహానికి అంటే గుండెకి రక్తాన్ని సరఫరా చేసే ఈ రక్తనాళంలో కొలెస్ట్రాల్ అడ్డుపడడం వల్ల ఆ రక్తనాళానికి అంటే గుండెకి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళానికి బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. ఓకే, ఇటువంటి సందర్భాల్లో యాంజియోప్లాస్టీ చేయడం ద్వారా ఏం చేస్తారంటే ఈ విధంగా ఆ బ్లాక్డ్ బ్లడ్ వెసల్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి తర్వాత స్టంట్ వేస్తారు. ఈ ప్రొసీజర్ మీరు ఇక్కడ పిక్చర్లో చూసినా తెలుస్తుంది, ఒకసారి యానిమేషన్ కూడా పరిశీలించండి. అయితే ఈ ప్రొసీజర్ అంతా చేయడానికి క్వాలిఫైడ్ ఎవరు అంటే ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, అయితే కొన్ని సందర్భాల్లో హార్ట్కి బైపాస్ ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి రావచ్చు. ఈ ప్రొసీజర్కి చెస్ట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ చెస్ట్ ఓపెన్ చేసి ఈ ప్రొసీజర్ చేయడానికి క్వాలిఫైడ్ డాక్టర్లను ఏమంటారు అంటే కార్డియోథొరాసిక్ సర్జన్స్ అంటారు. ఆ కార్డియోథొరాసిక్ సర్జన్లో కొన్ని టైప్స్ ఉంటాయి. అందులో కార్డియాక్ సర్జరీ ఒక టైపు, అదేవిధంగా థొరాసిక్ సర్జరీ ఒక టైపు, అదేవిధంగా వాస్కులర్ సర్జరీ ఒక టైపు. ఎనీహో ఇక్కడ వారు క్వాలిఫైడ్ సర్జన్స్ అనే విషయం గుర్తుంచుకోవాలి. అంటే గుండె పరంగా అయితే కనుక కార్డియాక్ సర్జన్స్ని క్వాలిఫైడ్ కింద చెప్తాం. వారి యొక్క క్వాలిఫికేషన్ ఏముంటుందంటే ఎంబీబీఎస్, ఎంఎస్, ఎంసీహెచ్. ఓకే, అదేవిధంగా లంగ్స్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ చెస్ట్ ఓపెన్ చేసి లంగ్స్కి ట్రీట్మెంట్ చేసే వాళ్ళని థొరాసిక్ సర్జన్స్ అంటారు. ఓకే, అదేవిధంగా శరీరంలో రిమైనింగ్ పార్ట్స్లో ఉండే రక్తనాళాల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అటువంటి సందర్భాల్లో ఆ రక్తనాళాలకి ట్రీట్మెంట్ చేసే వాళ్ళని ఏమంటామంటే వాస్కులర్ సర్జన్స్ అంటారు. ఇవన్నీ విషయాలు మీరు ఐడెంటిఫై చేయాలి.